హాయ్ వెల్కమ్ టు డిఆర్ ఫోకస్ ఛానల్. మీరు టీవీలు చూస్తున్నారా? రాబోయే రోజుల్లో ఇవి అవసరం లేకుండా పోవచ్చు. ఎలన్ మస్క్ ప్రవేశపెడుతున్న స్టార్లింక్ టెక్నాలజీ వల్ల టీవీ ఛానల్స్, కేబుల్ ఆపరేటర్లు, డిటిసి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నిటిపై ప్రభావం పడుతుంది. ఇది కేవలం ఇంటర్నెట్ కాదు, ఇది ఒక సాంకేతిక విప్లవం. ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం ఇస్తాను. స్టార్లింక్ ఎలా పనిచేస్తుంది, దీనివల్ల ఏ మార్పులు వస్తాయి, టీవీ ఛానల్స్ భవిష్యత్ ఏంటి, ఇప్పుడు చూద్దాం. స్టార్లింక్ అనేది ఎలోన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన ప్రాజెక్ట్. ఇది భూమి చుట్టూ ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లో 700కి పైగా చిన్న చిన్న శాటిలైట్స్ నడుపుతుంది. ఈ శాటిలైట్స్ నేరుగా ఇంటర్నెట్ సిగ్నల్స్ లోని మొబైల్స్, ల్యాప్టాప్, టీవీలకు పంపుతాయి. అంటే మిగతా టవర్స్ అవసరం లేదు, కేబుల్ లేదు, ఫైబర్ అవసరం లేదు. స్టార్లింక్ డిష్ ఉంటే చాలు. మీరు అడవిలోనైనా, కొండల్లోనైనా, పల్లె ప్రాంతాల్లోనైనా అధిక స్పీడ్ తో నో బఫరింగ్ ఇంటర్నెట్ పొందొచ్చు. ఇప్పటి వరకు మనం ఇంటర్నెట్ కోసం 5G, బ్రాడ్బ్యాండ్, వైఫై, టవర్స్ మీద ఆధారపడ్డాం. కానీ వాటిలో చాలా సార్లు సిగ్నల్ కట్, వర్షం, గాలి, టవర్ ఇంటరప్షన్, ఇంటర్నెట్ బంద్ అయ్యేది. కానీ స్టార్లింక్ ఇది సూర్యుడి కాంతిలా ఎక్కడికైనా చేరుతుంది. వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగినా ఈ ఇంటర్నెట్ ఆగదు. ఇది అందరికీ అందుబాటులో ఉండేలా భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. 3000 చుట్టూ వచ్చే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం టీవీ చూడాలంటే డిటిహెచ్, కేబుల్ కనెక్షన్స్, ఓటీటీ ప్లాట్ఫామ్ పై ఆధారపడతాం. కానీ స్టార్లింక్ వచ్చిన తర్వాత టీవీ అంటే పేటీవీ, ఐపీటీవీ, ఇంటర్నెట్ పోర్టల్ టీవీ అంటే టీవీ ఛానల్స్ కూడా ఇంటర్నెట్ ద్వారా వస్తాయి. అన్ని డిజిటల్ గా వస్తాయి. మీ మొబైల్ ఫోన్, స్మార్ట్ టీవీ, ల్యాప్టాప్ ఏదైనా టీవీ అవుతుంది. ఓటీటీలు కూడా ఇక నో బఫరింగ్, హై రెజల్యూషన్ తో వస్తాయి. చివరికి మీరు చూసే యూట్యూబ్ ఛానల్స్ కూడా లైవ్ టీవీలా అనిపిస్తాయి. ఇప్పటి వరకు కేబుల్ ఆపరేటర్లు, డిటిహెచ్ వాళ్ళు ఒక ఛానల్ ప్రసారం కావాలంటే కోట్ల రూపాయలు వసూలు చేస్తుంటారు. ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఛానల్స్ బ్రాడ్కాస్ట్ అవుతాయి, ఇంకో ప్రభుత్వానికి వ్యతిరేకమైన వాటిని బ్లాక్ చేస్తారు. కానీ స్టార్లింక్ ఐపీటీవీ వల్ల ఈ వ్యవస్థ మొత్తం లూప్ అవుట్ అవుతుంది. ఎవరైనా వారి కంటెంట్ ని డైరెక్ట్ గా ప్రేక్షకులకి అందించగలుగుతారు. అంటే స్టార్లింక్ వల్ల పల్లెటూర్లు, గిరిజన ప్రాంతాలు, హిల్ స్టేషన్లు, అడవులు, ఇంటర్నెట్ కి దూరంగా ఉన్న ప్రాంతాల్లో అద్భుత మార్పులు వస్తాయి. అక్కడ కూడా ఫ్రీడమ్ టీవీ, సోషల్ మీడియా, యూట్యూబ్, ఓటీటీ అన్ని ఉండగలవు. విద్య, ఆరోగ్యం, సమాచారం, ప్రాప్తి అన్ని సమానంగా అందుబాటులోకి వస్తాయి. ఈ ఒక్క స్టార్లింక్ టెక్నాలజీ వల్ల భారత్ డిజిటల్ గా మారబోతుంది. ఇప్పటి వరకు కొన్ని టీవీ ఛానల్స్ సెన్సార్ చేయబడుతూ వస్తున్నాయి. ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నవే ప్రసారం అవుతుంటాయి. కానీ స్టార్లింక్ వచ్చాక ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ఐపీటీవీలు ఏ న్యూస్ అయినా ప్రసారం చేయవచ్చు. అంటే ఇక విమర్శ, స్వేచ్ఛ భావాలు బలపడే అవకాశమే ఎక్కువ. ఈ పరిస్థితిని కొన్ని రాజకీయ వర్గాలు భయపడుతున్నాయి. ఇది మానవ హక్కుల దృష్టికోణంలో ఎంతో కీలకం. ఇదంతా చూస్తుంటే ఎలోన్ మస్క్ స్టార్లింక్ టెక్నాలజీ టీవీ, ఇంటర్నెట్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, పాలిటిక్స్ అన్నిటిపైన ప్రభావం చూపుతుంది. ప్రతి మొబైల్ ఒక టీవీ, ప్రతి ఇంటి ఇంటర్నెట్ హై స్పీడ్, నాన్ స్టాప్ అవుతుంది. ఇది ఒక సాంకేతిక విప్లవం. ఇది ఆగదు. ప్రపంచాన్ని మార్చే శక్తి ఇది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో రాయండి. మీరు ఇంకా డిటిహెచ్ మీద ఉన్నారా, లేదా మొబైల్లోనే టీవీ చూస్తున్నారా? లెట్స్ డిస్కస్ ఇన్ ద కామెంట్స్. ఇలాంటి టెక్ అప్డేట్స్, ఫ్యూచర్ ట్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జ్ఞానం పంచుకుందాం, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంది. మన డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేద్దాం.